హాయ్ అండి, వెల్కమ్ టు జానుగావ్ ఛానల్. నేను హైదరాబాద్ వెళ్తున్నానండి. ఎందుకు వెళ్తున్నానో కూడా ఈ వ్లాగ్లో చెప్తాను చూడండి. నేను మా మోక్షిత ఇద్దరమే వెళ్తున్నామండి. నైట్ జర్నీ. ఒక చిన్న పాపను పట్టుకొని ఎలా జర్నీలో ఎంత ఫేస్ చేస్తానో ఈ వ్లాగ్లో మొత్తం చూపిస్తాను చూడండి. నేను స్టార్ట్ అయింది 5కి స్టార్ట్ అయ్యానండి మా విలేజ్ నుంచి. జైచౌలో వచ్చేవరకు 6 అయింది. 6:30కి MGBS బస్ ఎక్కానండి. ఇక్కడ స్టార్టింగ్ ఎక్కిన తర్వాత ఇది ఫ్రీ బస్ అండి. ఎక్స్ప్రెస్ ఎక్కాను. చాలా లేట్ అయింది. నేను ఎక్కింది 6:30కి. కరీంనగర్ వెళ్ళే వరకు 8:30 అయింది. మా పాప జైచల్లో పడుకుంది చూడండి, మా మోక్షిత. ఇప్పుడు కరీంనగర్లోకి రీచ్ అవుతున్నాము చూడండి. ఎంత చీకటి అయిందో. 8:30 అవుతుంది నైట్. చిన్నపిల్లల్ని తీసుకొని ఒంటరిగా వెళ్ళకండి, చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఏడుస్తారు. మార్నింగ్ అయితే ఇంకా ఏడుస్తుందేమో అని నైట్ నేను బస్ ఎక్కానండి. నైట్ కూడా చాలా ఇబ్బంది పెట్టింది. తను నిద్రపోలేదు, నన్ను నిద్రపోనీయలేదు. చాలామంది ఎక్కారండి. ఆ నైట్ కూడా ఫ్రీ బస్ అంటారు కానీ కొంచెం కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. సీట్ దొరకడమే చాలా కష్టమైంది. ఇప్పుడే బస్ స్టాండ్కి రీచ్ అవుతున్నాము. ఇక్కడ ఒక పార్క్ ఉంది గీతా భవన్ దగ్గర. చాలామంది కిడ్స్ ఉన్నారు. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏమో జరుగుతుంది. అందుకే కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీసాను చూడండి. ఇది బస్ స్టాండ్ అండి, కరీంనగర్ బస్ స్టాండ్ చూడండి. ఇక్కడ దిగి వాష్రూమ్స్ కన్నా వీటికన్నా వెళ్తారట ప్యాసింజర్స్, కానీ మేము దిగలేము. చిన్న పాప కదా, ఎవరికి ఇచ్చినా కానీ ఏమో అని దిగలేము. మోక్షిత చూడండి కరీంనగర్లో లేచింది. హైదరాబాద్ వెళ్ళేరాక సతాయించింది. వాటర్ బాటిల్ ఇస్తే 2 times కింద పడేసింది చూడండి. మొత్తం ఎలా చేస్తుందో నన్ను. ఇప్పుడు మళ్ళీ బస్ మూవ్ అయిందండి కరీంనగర్ నుంచి. మూవ్ అయినాక మా పాప ఆడుతూ ఉంది. కరీంనగర్లో నా పక్క పొంటి ఇద్దరు వచ్చారు లేడీస్. ఆ పాప చాలా సేపు మా పాపను ఎత్తుకుంటా అంటే మా పాప వెళ్ళడం లేదు. కొత్త వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళదు. ఇప్పుడు చూడండి కరీంనగర్ అవుట్స్కట్. ఇదంతా డ్యామ్ దగ్గర కొంచెం కొంచెం అట్లా తీసానండి. ఎందుకంటే ఈ వ్లాగ్స్ ఎందుకంటే చిన్నపిల్లల్ని పట్టుకొని వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అని ఇట్లా పెట్టాను. ఇప్పుడు మేము సిద్దిపేటకు వచ్చాము. ఇది సిద్దిపేట చూడండి బస్ స్టేషను. సిద్దిపేటలో కూడా ఆగింది బస్సు, కానీ ఫ్రీ బస్ అయితే ఎక్కకూడదండి చిన్న పిల్లల్ని పట్టుకొని నైట్ టైంలో. చాలా ఇబ్బంది. ప్రతి ఒక్క స్టాప్ ఆపింది. ఇప్పుడు ఇది కొమరవెల్లి స్టాపు చూడండి. ఇది కొమరవెల్లి స్టాపు. చాలామంది దిగారు. అంటే ఇక్కడ దేవుడు ఉంటాడు కదా కొమరవెల్లి మల్లన్న, అందుకే ఇప్పుడు చూడండి హైదరాబాదు MGBS దగ్గరలో ఉన్నాను. ఈ మొత్తం బస్సులో అందరు ఖాళీ అయిపోయారు. నేను ఇంకా 2 మెంబర్సే ఉన్నాము. నాకు చాలా భయం అనిపించింది ఎవరు లేరని, కానీ బస్సులో కూడా ఎవరు లేరు. ఇది చూసేవారికి మొత్తం లైట్స్ వేయండి, ఎక్కడ చూసినా జిగ్జిగ్మాన్ మెరుస్తున్నాయి. సచివాలయము ట్యాంక్ బండ్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ వీడియో కొంచెం తీసాను, కానీ పాప లేచింది, బాగా ఇబ్బంది పెట్టింది, అందుకే కొంచెం షేక్ అవుతుంది చూడండి. ఇది సచివాలయము. ఇక్కడ బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది, స్టాచ్యూ. అటు అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళారా? వెళ్తే ఇవి కంపల్సరీగా చూడండి. కానీ మీకు పల్లెటూరు బెస్టా సిటీ బెస్టా అనేది కూడా కామెంట్ చేయండి. ఏమో అండి ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేవారికి స్మెల్ అయితే ఒక విపరీతంగా అనిపించింది. నేను ఎందుకు వచ్చానంటే మా పాప మా అత్తమ్మ వాళ్ళతోటి హైదరాబాద్ వచ్చింది. తన బర్త్డే సండే ఉండే, అందుకే తన బర్త్డే కొరకు నేను హైదరాబాద్ వచ్చిన. అందుకే హైదరాబాద్కి వచ్చానండి. ఈ వ్లాగ్లో ఫుల్ బర్త్డే వ్లాగ్ కావాలంటే కింద కామెంట్ చేయండి, బర్త్డే వ్లాగ్ పెడతాను చూడండి. MGBS బస్ స్టాండ్కి వచ్చాము. నేను వెళ్ళిపోతున్నాను, మా మామయ్య వచ్చిండు. బాయ్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.